ఏం చెప్పి తీసుకుపోయినావు పేను? అంకుల్ మేము ఇష్టంతో తీసుకో అంకుల్ చంపుతారా? అసలు నువ్వు నాకు పుట్టలే అనుకుంటా, నిన్ను చంపేస్తా నేను. చూసుకున్నా నేను చూసుకున్నా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. పెళ్లి చేసుకోరు హ్యాపీగా చూసుకుంటా, నాకు నమ్మకం ఉంది. ఇద్దరికి ఇష్టం ఉంటే నేను అడిగినప్పుడే చెప్పాలి. అప్పుడు అడిగినప్పుడు మీరు చెప్తా కదా సాక్షి, మీరు ఉన్నారు అడిగినప్పుడు. అరే అంకుల్ పోనీ, అరే నీకు ఆడే కావాలన్నా? అవును. నీ అయ్యా చచ్చిపోయింది అనుకో. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు లాస్ట్ వీడియో చూసుండొచ్చు, ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది అనమాట. సో ఆ వీడియో 1 million కూడా రీచ్ అయింది. లాస్ట్ పెళ్లి వీడియో అయితే 1 million రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇట్లానే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది కమెంట్స్ సాక్షి వాళ్ళ డాడీ మీద పెళ్లి ప్రాంక్ చేయండి, సాక్షి వాళ్ళ తలకాయ తినేస్తారు, వాళ్ళ డాడీ మీద ప్రాంక్ చేయాలి, వాళ్ళ డాడీ మీద ప్రాంక్ చేయని చెప్పి. సో గైస్ మీకోసం అయితే మంచి ప్రాంక్ తీసుకొచ్చేసిన, మళ్ళీ ఒకసారి పెళ్లి వీడియో అయితే పట్టుకొచ్చేసిన, మంచి చుక్కలు చూపిస్తాం మళ్ళీ. వాళ్ళ డాడీ అయితే చెమటలు పట్టిస్తాం ఈరోజు మనము. సో ఇంకోటి ఏంటంటే, అప్పుడు ఎందుకు చేయలేదు అంటే మా డాడీ శబరిమల వెళ్ళినాడు, అందుకనే చేయలేదు. సో ఇంకోటి ఏంటంటే, అందరూ ఇది ఏమంటారు పసుపు తాడు అనుకుంటారు. ఒక చూపి క్లారిటీ అది మేము డిస్టి తీపించుకున్నప్పుడు, అది పసుపు తాడు కాదు, ఫలక్నామా దగ్గర డిస్టి తీపించుకున్నది. అది అంతే, కాదు దేవుంది. సో గైస్ ఏమంటారు, దుర్గామాత ఉంది. సో గైస్ నెగిటివ్ కామెంట్స్ చేయకండి. అండ్ ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. అండ్ ఈ వీడియో ఫుల్ క్రేజ్ ఉంటుంది, లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. బాబీ మీరు ఏం చేస్తారో తెలియదు, నా దిక్కు మాట్లాడాలా మళ్ళీ అంకుల్ దిక్కు మాట్లాడాలి. చుక్కలు చూపేపోతుంది. ఏం చేయాలంటే, నాకు సపోర్ట్ చేస్తున్నట్టు చేయాలా, నేను బాబీ అని చెప్తా. మళ్ళీ నేను అనుకుంటేటప్పుడు అంకుల్ ఒకగా అంకుల్ పోనీ అయిపోయింది కాంప్రమైజ్ చేసినట్టు అర్థమైందా? సో గైస్ ఫుల్ ఎంజాయ్ వీడియో చూసుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే, సీరియస్ ఉంటుంది వీడియో. ఇప్పుడు మీకు అది ఫుల్ అనుకుంటున్నా, అనిల్ వాళ్ళ ఇంట్లో జస్ట్ నార్మల్ గా చేసి మా డాడీ ఎట్లా చేస్తాడో చూడండి. అరే అటు చెప్పుకున్నావా లేదా నువ్వు అయితే? దేనికి ఇప్పుడు పెళ్లి ప్రాంక్ అంతే. అంతేనా? చూడండి ఇప్పుడు వీడియో. లాస్ట్ వీడియోలో కూడా మేము పెళ్లి ప్రాంక్ అని లాస్ట్ చెప్పినా చాలా మంది నిజంగా అనుకున్నారు. క్లారిటీగా చెప్పు ఫస్ట్. లాస్ట్ వీడియో అయితే ప్రాంక్ అన్నమాట, అందరికి చెప్పేసిన ఆల్రెడీ. ఆ వీడియో కూడా అయినా అసలు ఎవరు నమ్మరు, ఇప్పటికీ నమ్మరు అదైతే. సో గైస్ ఇప్పుడు ఓన్లీ ప్రాంక్ చేస్తున్నాం, లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి వీడియో, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అంకుల్ కి అయితే ఫోటో పంపిద్దా, దింపు ఇట్లా దింపుతావు, ఇట్లా దింపుతావు, నీ ఇష్టం వచ్చినట్టు దింపు. బాబాయ్ దింపుతాడు, ఇట్లా పట్టుకుంటా దింపేసాయి. ఇంకా దేవుని వచ్చేటట్టు ఇక్కడ నుంచి అట్లా కూడా నోట్ పట్టుకున్నది అడిగా ఇట్లా దింపి డైరెక్ట్ వాళ్ళ డాడీకి పంపించి ఫోన్ చేయి. నేనైతే నా యాక్టింగ్ చూడండి guys, ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూడరు కానీ. అనిల్ పెద్ద యాక్టర్. అడియా దన్ చూపి సెట్ అనుకో కదా, పంపించేసి ఫోటో పంపించేసి ఫోన్ చేయి సో గైస్ ఫైనల్లీ సాక్షి వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేస్తున్నాం అనమాట. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంతే. రికార్డింగ్ పెట్టిరాను ఎంటర్టైన్మెంట్ పర్పస్ తర్వాత. అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్న ఎక్కడన్నా? అన్నకి మన వరదూడుతులు ఉన్నా. ఏం లేదన్నా, వీళ్ళు జర సాక్షి ఇంకా అనిల్ వాళ్ళు పెళ్లి చేసుకురంట, ఒకసారి చూడన్న ఫోటో పంపించిన నేను. అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. ఇప్పుడే వాళ్ళు నాకు ఫోటో పంపించారు, నేను మళ్ళీ నీకే పంపించి ఫోన్ చేస్తున్నాను డైరెక్ట్. భయ్యా మజాగాడే పని కాదు ఇది, ఏంది ఆమె వీడియో అని చెప్పిపోయింది పొద్దున. భయ్యా మజా కాదు, నాకు కూడా తెలియదు. వీళ్ళు మళ్ళీ వీడియో అయిన మా ఇంట్లో నుంచి కూడా వీడియో అయిన పోయారు, అక్కడ చేసుకున్నారు. నాకు ఫోటో పంపించగానే ఇమ్మీడియట్గా మీకు పంపించిన నేను. ఒక నిమిషం లైన్ నుండు చూడండి ఒకసారి. ఎందురా ఇది? అన్నా జల్దీ రా అన్న, మనం పోదాం. వాళ్ళు అక్కడ ఉన్నారంట గుడి కాడ. ఏడున్నారంట వాళ్ళు మన కట్ట మధ్యలో ఉన్నారంట. జల్దీ రా అన్న, పోదాం. నేను కూడా వస్తున్నాం, కలిసి పోదాం. రా నన్ను రా, నేను కూడా వస్తున్నా. మంచిది.
నేను మార్నింగ్ మా ఇంట్లో నుంచి అయితే రీల్స్కి వెళ్తున్నా అని చెప్పి చీర కట్టుకొని వచ్చిన. నాకు భయం అవుతుంది, మీ డాడీ వాయిస్ కానీ భయం అయింది నాకు. ఫుల్ క్రేజ్ ఉంటుంది వీడియో. ఇప్పుడు నన్ను కుడతారు నాకు తెలిసి నన్ను ప్రతి వీడియోలో దెబ్బలు తింటున్నా. నేను ఏంది నాకు అర్థమైతలేదు. మరి ఎవరు ప్రాంక్ చేయమంటారు? ఇగో అనిల్ రిస్క్ మీద ప్రాంక్ చేస్తున్నాను, నేను వద్దని చెప్పినా అనిల్ చేస్తున్నాను. గైస్ మీకు ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఏదైనా చేస్తాను, అందుకే దెబ్బలు కూడా తింటున్నాను అనమాట. బాబాయ్ ఇప్పుడు వాళ్ళు డాడీ వచ్చింది అనుకో సడన్ గా ఎట్లా చేస్తారు యాక్టింగ్ ఒకసారి చేసి ఇప్పుడే. ఏం పెళ్లి చేసుకోరా మళ్ళీ మీరు ఇది బాలేదు ఇది బాలేదు. మళ్ళా స్టార్ట్. ఏం కథలు పడుతురా మీరిద్దరు? మొన్న పెళ్లి అని చెప్పి ఏం కథలు చేస్తున్నా మీరు? అంతే చలో రైట్. వాళ్ళ డాడీ రాగానే వీడియో కంటిన్యూ మా ఫ్యామిలీలో ఒక్కొక్కరు యాక్టర్స్ అయిపోయినారు, యాక్టర్లు ఒక్కొక్క డైమండ్ మా ఫ్యామిలీ. ఏంది అయ్యి మీరు నాటకాలు అయిపోయింది కదా బాబాయ్, ఎవరు చేసుకోమన్నారు మీకు? బాబాయ్ అయిపోయింది బాబాయ్ పెళ్లి. ఇప్పుడు నాటకాలు ఏం చేయమంటారు? డాడీ ఏమైంది? ఎందుకు కొడుతురు? ఏమన్నా పెళ్లి అయిపోయింది అంకుల్, పెళ్లి అయిపోయింది కదా అంకుల్, ఏమైంది ఇప్పుడు? మీ బాబాయ్ వాళ్ళు చెప్పిరని ఒకే అంకుల్ ఇప్పుడు అయిపోయింది కదా అంకుల్ పెళ్లి. అయిపోయిందని ఎట్లా మాట్లాడుతుంది? డాడీ ఏమైపోయింది? పెళ్లి అంకుల్ ఇప్పుడు ఇంట్లో నుంచి సైలెంట్ ఉన్నాం అంకుల్. ఇప్పుడు చేసుకున్నా అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం చేస్తారు? దిక్కుంది కదా అంతే అయిపోయింది. ఓ అవసరం లేదు నాకు. అంకుల్ మీరు ప్రతిసారి నిన్ను చంపేస్తా నేను చెప్తున్నా. నాకు బిడ్డ పుట్టలేదు అనుకుంటా, నిన్ను చంపుడు కాదని చెప్తున్నాను. నీకు మొన్న ఏడ్చినావు, నేను ఇంటికి వచ్చి మాట్లాడిన. అరే మీ ఇంటికి వచ్చి మీ బాబాయ్కి మీ మామకి మీ అమ్మకి చెప్పిన అంకుల్ చెప్పిన అంకుల్ మేము ఏం చెప్పి తీసుకపోయినా? మేము ఇష్టంతో చేసుకున్నాం అంకుల్. ఏం చెప్పి తీసుకపోయినావు పెను? అంకుల్ మేము ఇష్టంతో చేసుకున్నాం అంకుల్. చంపుతారా? అంకుల్ కొట్టకండి అంకుల్, మీరు ఎందుకు కొడుతున్నారు? పొంద పెడతా నిన్ను. అది కాదా నాన్న, మాకు కూడా ఫోటో ఇప్పుడు వచ్చింది. నన్ను కాదని గోవాకు పోయింది, నా ఇంట్లోకి వెళ్ళిపోయింది. తెలివి లేదా? చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయమంటారు? సంబంధించి కాదు అన్ని దిమాగ్ ఇష్టంతో చేసుకున్నాం అంకుల్, ఇష్టంతో చేసుకున్నాం అంకుల్. పిలిపించి మాట్లాడు. నీకు ఇష్టం లేదా చెప్పు? మీ డాడీ కూడా వచ్చింది కదా చెప్పు. ఇష్టం ఉన్నా లేదా చెప్పు? ఎందుకు అంత నాటకాలు మీరు? ఇష్టం ఉన్నా మంచి ఉంటే అయిపోతుంది కదా. అమ్మాయి అర్థం చేసుకో. నువ్వు అసలు పడతాయి నా వద్దు. అరే నిన్ను అసలు నువ్వు నాకు పుట్టలే అనుకుంటా, నిన్ను చంపేస్తా నేను. అయిపోయింది కదా. ఆ రోజు మీ అన్నగారు చెప్పుట్లాడికి వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడే అర్హత లేదు. అన్న ఇప్పుడు ఏం చేయాలి? ఏమైపోయి మొన్న మీ బాబాయ్కి మీ మామకి అందరికి చెప్పిన కదా, చెప్పినా అంకుల్. వీడియోలకు నేను పర్మిషన్ ఇస్తా, నేను కూడా వస్తా, నాకు భయం అయితే వాని చెప్పాను. నాకు ఏమని చెప్పి తీసుకపోయినావు రాను? వీడియో చేసుకున్నా అని చెప్పి ఏమని చెప్పిపోయినావు? వీడియో నన్ను కొట్టునేమంటే నన్ను కొట్టుని ఏమైంది అంకుల్? ఇప్పుడు చంపుతారా? నువ్వు చేసిందా తప్పు? ఇంకా మీద చేసిన తప్పు పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు చంపుతారా మరి చెప్పు? అరే చేసుకున్నా అయిపోయింది. మామూలు మాట్లాడుతున్నా కొడితే పెళ్లి కాకుండా అవుతుందా? కొట్టాను ధైర్యంతో నా ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నావు. నేను చూసుకున్నా.
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా మళ్ళీ నాటకాలు ఎందుకురా మొన్ననే చెప్పింది కదా మొత్తం. బాబాయ్ ఇప్పుడు అయిపోయింది బాబాయ్, మేము చేసుకున్నాం. ఏమైపోయింది బే? బొమ్మలాట అనుకున్నాను. బొమ్మలాట ఏం లేదన్నా, మేము రియల్గానే చేసుకున్నాము. బొమ్మలాట మాకు అవసరం లేదు. పెళ్లి చేసుకోరు, ఏం నేను హ్యాపీగా చూసుకుంటాను, నాకు నమ్మకం ఉంది. పద్మాషాడు ఇంకోట్లేదు. ఇప్పుడు వీళ్ళు చేసుకుని పెళ్లి మనం చేస్తాం. ఎప్పటికైనా చేసుకున్నానే కదా. మాట్లాడతా. నేను మొన్న మీకు మర్యాద ఇచ్చి మీరు పిలిస్తే నేను రానని చెప్పి కట్ చేసిన. నేను ఒక మాట చెప్పాలన్నా, ఇప్పుడు పెళ్లి చేసుకుని నువ్వేం చేస్తావు నేనేం చేస్తాం చెప్పు. వీడియో కోసం వచ్చిండు, పంపించిన అయిపోయింది. ఆ రోజు మీ ముంగట అడిగినా నేను ఏమని ఉంటే చెప్పని, ఆ రోజు చెప్పాలి కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుని వస్తే ఇప్పుడు చెప్తున్నాం కదా. ఇప్పుడు అయిపోయింది. అయిపోయింది బాబాయ్, అందుకే చేసుకోరు. ఏమైంది అయిపోయింది. మాట్లాడతా. ఏమైపోయింది అన్నా నూకుతున్నా నాకు అర్థం కాదు. చిన్న పిల్లలు చెప్పింది కాదు. ఆమె గట్టి ఉన్నాక నేను కూడా ఆపదలో ఏం లేదు బాబాయ్. అమ్మాయి నా సైడ్ ఉన్నాక ఇగో ఇదే భయం భయం పెడుతున్నారు వీళ్ళు. భయం ఎందుకు పడుతున్నావు నాకు అర్థమైతే లేదు. అది కాదన్నా, నువ్వు గట్టిగా ఉంటావు కదా. అరే పెళ్లి నువ్వు గట్టిగా ఉంటావు కదా. అన్న ఒక్క 2 నిమిషాలు పెళ్లి చేసుకున్నావు. నేను నీకు ఇద్దరు ఇప్పుడు ఏం చేసావు నువ్వు ఒక్క 2 నిమిషాలు 2 నిమిషాలు కావాలి. మంచి పద్ధతి కాదు. అరే నా బిడ్డనా? అరే బిడ్డ నీది కూడా కరెక్టే కానీ మా నాదికున్నాక మీరు ఏం చేస్తారు అంకుల్? కాదు, మీరు వచ్చి మీరు మాట్లాడితే సరే వీడియోలో పర్మిషన్ ఇస్తారు. పెళ్లి చేసుకోమని ఇవ్వలేదన్నా. అవన్నీ ఇప్పుడు చేసుకుని మనం ఏం చేస్తామన్నా? అరే మళ్ళీ అయిపోయింది మరి ఉంటది నీకు మామూలుగా. ఇప్పుడు అంకుల్ చంపుతారా ఇప్పుడు మా ఇద్దరిని? చంపుతారా? నిమిషం పట్టే స్తంభానికి మిమ్మల్ని చంపుతారా అంకుల్? మా ఇష్టం, మా ఇద్దరికి ఇండిపెండెంట్ ఏం ఉండదు. ఇక మాకంటూ మాకంటే ఏమున్నదా? అడిగినప్పుడు చెప్పలే అంకుల్. మేము చెప్పు. నేను మొన్న మీ ఇంటికి వచ్చి అడిగిన మీరు ఇట్లుంటే ఎవరు చెప్తారు? మీరు ఇట్లుంటే మీరు ఇట్లుంటే ఎవరు చెప్తారు? పెళ్లి చేసుకుని మనం ఏం చేయగలుగుతాం? అయిపోయింది. అదే మాట అంటావేమన్నా? వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు నేను నాదే ఇప్పుడు మొత్తం చేసుకోవాలి. కోపం నాకు 2 నిమిషాలు నీకు ఆడే కావాలా? అవును. నీ అయ్యా చచ్చిపోయింది అనుకో. నువ్వు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా కూడా ఇప్పుడు పర్మిషన్ అడిగితేనే కదా కాల్ చేసాము. దేనికి ఇప్పుడు నీకు వీడియో కడిగిన పెళ్లి నీకు కూడా తెలియలేదా బాయ్? సాక్షి మొన్ననే మీ అయ్య అంతా వచ్చి సంబంధించి ఏడ్చిండు మీ ముంగట. మళ్ళీ ఏం చేయమంటావు ఇప్పుడు? మా ఇజ్జత్ తీసుకున్నావు ఇంట్లో. బయటకు వెళ్ళి బతుకుతా నేను బతుకుతా బరాబర్. చెప్పు. ఈ రోజుకి వెళ్ళి మీ అయ్యా చచ్చిపోయింది అనుకో, నువ్వు నాకు కనీసం ఫోన్ చేపించినా ఫోన్ చేసినా ఏడుకన్నా నువ్వు నాకు కనబడ్డా కూడా నన్ను పిచ్చి చేసినా కూడా చంపేస్తా. నువ్వు నేను అసలు మొన్ననే తప్పు చేశాను. నేను గోవాకి వెళ్ళి వచ్చినాక నేను తీసుకొని పోయి గోవాకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు 2 రోజులు పోయినా సరే నా బిడ్డ నా రక్తం వచ్చింది అయిపోయింది. మాట్లాడకరా. నువ్వు నిన్ను చూస్తానే నాకు అరికాల అక్కడికి వెళ్ళి మళ్తుంది. మాట్లాడక మామ ముఖం చూసి ఆగుతున్నా, లేకపోతే పట్టాల మీద కాలు చేతులు కట్టెట్ పండ పెడతా. నువ్వెందుకు చేస్తావు? బయట పోయి బతుకురు. ఇట్లుంటే బతకనిస్తారు వాళ్ళు. బయట పోయి బతుకురు. భయంగా చెప్పాలి. నేను ఇట్లా చేసామని చెప్పాలి. ఒకవేళ నీకు మీ ఇద్దరికి ఇష్టం ఉంటే నేను అడిగినప్పుడే చెప్పాలి. అప్పుడు అడిగినప్పుడు చెప్తే నువ్వు సాక్షి మీరున్నారు. అడిగినప్పుడు అసలు అరే అంకుల్ పోనీ. అరే
డాడీ నువ్వు నోరు లేపుతాడు నేను మీద మరి ఏం చేయాలి మరి ఇప్పుడు మేము ఏం చేయాలా ఏం చెప్తావు ఏం చేస్తావు కొడతావా చంపుతారా ఎందుకు కొడతారేంద్రా? నువ్వు చేసిందేంది? సాక్షి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అన్న. ఏం మాట్లాడతావు అన్న పెళ్ళైనాక? మొన్న మీ ఇజ్జత్ ఇచ్చిన అన్నిటికీ ఒప్పుకున్నా, అన్ని చేసిన ఇంతసేపు నేను మంచిగా ఇజ్జత్ ఇచ్చే మాట్లాడుతున్నా. నేను అన్న, ఈ చేసిన పని కరెక్టా కరెక్టా చెప్పిది కరెక్ట్ అంటే మీ కూతురు కూడా ఉన్నాను. అరే మొన్న అడిగినప్పుడు ఏం చేసి ఏం చేయలేనా? బలవంతం ఏం చేయలే. అడిగినప్పుడు ఏం చేసిర్రు? చెప్పలే అప్పుడు భయంకి చెప్పలే. ఏంటి భయం? నేను అడిగినా కదా. ఏమైంది మరి? అప్పుడు చెప్తే నేను ఏం చేస్తుండే? చెప్పుడు ఏం చేస్తున్నా? మాట్లాడద్దని చెప్పిన రా ఎందుకు మాట్లాడుతున్నా కదా 2 నిమిషాలు ఆగు. సాక్షి గుంజుకరా. నేను రాను, నేను రాను. తమాషా కాదు, మన వదిలి పోతే అంటే వాళ్ళు మళ్ళీ రాకు రిటర్న్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. లేదు నేను రాను అమ్మా. నీకు తెలివి ఎందుకురా? మొత్తం తెలియలేని పని చేస్తున్నావు అని. తెలివిలేని పని అంటే అయిపోయింది కదా బాబాయ్. ఇప్పుడు మాకు ఏదో ఒకటి చేయండి మరి. అన్న ఒక్క నిమిషం అరే మా ఇంట్లో కూడా ఉండకూడరా బాయ్. మీరు బయట బయట బతుకుతాం. వద్దురా బాయ్. మీకు పంచాయతీ మాత్రం కాదురా బాయ్. ఏం చెప్పి పెద్ద మనుషులకు ఎందుకు కొడతావు? నాకు అర్థమైతే లేదు. నువ్వు అరే ఫస్ట్ దీన్ని చంపేరా. ఎందుకు చంపుతారు? ఫస్ట్ అయినా చెల్లెని చంపారు. ఎవరు చంపారు రా బాయ్? మాట్లాడతా ఎవరు చంపుడు? మాట్లాడమంటే మాట్లాడలేడు. అట్లా అంటే మళ్ళీ మీ అమ్మాయి కూడా చెప్పారా? ఒకటి ఇచ్చే మరి మా అమ్మాయిని తీసుకోవద్దు. నీకు ఇష్టం ఉందా? వెళ్ళిపో లేదు కదా వదిలేసేద్దా. ఏమైందన్నా? అదే తెలివిలేని పని చేస్తున్నా. ఆగిన నుంచి మాట్లాడదాము. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అరే మీకు ఇష్టం ఉండి లేచిపోయి పెళ్లి చేసుకునే ధైర్యం ఉన్నప్పుడు చెప్పే ధైర్యం కూడా ఉండాలి. చెప్పినామా అంకుల్? ఎవరికి ఎవరికి ప్రతిదానికి మీది మీద చెప్పినంతసేపు గమ్మునుంటున్నా. ప్రతిదానికి నువ్వు మీది మీద పోతున్నావు. ప్లీజ్ ఏం చేస్తావు పైసా? ప్లీజ్ అంటున్నా నేను. ఊకే వాని మీద పోకు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చేసుకుని పెళ్లి ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? నేను ఏం చేస్తా? చెప్పాలా మరి? నీకు చెప్పిండు. చెప్పినా నాకు తెలియకుండా వచ్చింది. నీకు ప్రేమించే ధైర్యం ఉన్నప్పుడు పెళ్లి చేసుకునేంత ధైర్యం పేరెంట్స్ ఒప్పించేంత. సరే ఇప్పుడు ఒప్పిస్తున్నా. ఇప్పుడు ఏమంటారు? ఎప్పుడు మీకు ఏం కావాలి? ఎప్పుడు అరే పెళ్లి చేసుకుని వచ్చి ఇప్పుడేమో పిచ్చుడ్రా. మళ్ళీ రెచ్చిపోతారు మీరు. భారత్ గిరి తీస్తున్నాడు. భారత్ గిరి తీస్తున్నాడు. మీకు పెళ్లి గిల్లి ఏందో మొత్తం చేసుకురా మీరు. భారత్ గిరి అయితే నేను తీపిస్తా. వానికి ఆమెని ఏమన్నా చేసుకో. ఇంకొకసారి నాకు ఫోన్ గిన్ చేసినావు డాడీ గీడి ఇట్లయింది అట్లయిందని ఫోన్ ఏడ చేస్తే నువ్వు ఏడుంటే ఆడికి వచ్చి చంపేస్తా. వార్నింగ్ ఎందుకు ఇస్తున్నావు మరి? వార్నింగ్ ఎందుకు ఇస్తున్నావు? దగ్గరికి రాకు. ఆమె చంపేది ఉంటే ఫస్ట్ చంపి చంపూరి. అరే చచ్చిపోయినా వెళ్ళిపోతుంది. నువ్వు ఎందుకు ఇంత తలాడుతున్నారు మీరు? ఏంది బాబాయ్ ఇంతసేపు? దిమాగ్ లేని పని చేస్తావని నా మాట విన్నాను. ఏం మాట్లాడతారు? ఒక్క మాట విన్నాను. నా మాట విన్నాను. పెళ్లి చేసుకున్న సుఖం లేదా? బాబాయ్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకా నువ్వు కూలెందుకు అయితే వదిలేసేయ్. నేను మాట్లాడుతున్నా. అంకుల్ ఏమైంది చెప్పు. కొడతారా?
ఆగని. వదిలేయ్ బాబాయ్, వదిలేయ్. ఆగ్రా అనిల్, నువ్వు మాట్లాడతావు నన్ను మాట్లాడిస్తావా? మీరు ఏం పెళ్లి చేసుకుని ఆగురి మాట్లాడుతున్నాం కదా. మాట్లాడు మామ, మాట్లాడు. అరే ఎంత ఎట్లా మాట్లాడుతుంది అన్న వద్దా నా సుఖం మంచిగా ఉండాలి. నేను దండం పెట్టాలా? వాళ్ళు చేసుకున్నా దండం పెట్టాలా? నాకు మాట్లాడమన్నా ఇదే విషయం ఆ రోజు నేను అడిగినప్పుడు చెప్తే నా ఇంటి ముంగట చేసి చెప్పాను. నీకు తెలియలేదు ఒకసారి చెప్తే అయిపోతుంది కదా. వాళ్ళు చెయ్యరు మామ, నాకు తెలియదా? ఇప్పుడే ఇంత పెద్ద చేస్తున్నారు, అప్పుడు ఏం పని? మళ్ళా మీద పోతున్నావు. నా గురించి నువ్వు ఇదేనా తెలుసుకున్నది? నువ్వు ఏం మాట్లాడు? నేను ఇయ్యనా? ఇట్లా చేస్తున్నావు మళ్ళా. ఆ రోజు నేను అడిగినా లేదా? అడిగినప్పుడు నువ్వేమన్నావు? అడిగినప్పుడు ఏం లేదు, ఏమన్నా? కేవలం మంచి బాండింగ్ ఫ్రెండ్షిప్ అన్నారు. ఆ రోజే నాకు చెప్పినట్టుంటే వెళ్తాను. ఆ రోజే నాకు చెప్పినట్టుంటే వెళ్తాను మాట్లాడి వాళ్ళ ఇంటి ముంగట చేసి ఇచ్చేటాను. నేను ఆల్రెడీ చేసారా చేసారా చేసారా? చెప్పంటున్నా అదే ప్రాంక్ చేస్తాం, చేసి మరి ప్రాంక్ చేసినాం. ప్రాంక్ చేస్తాం అంకుల్, ప్రాంక్ చేస్తాం. చేస్తురు కదా, ప్రాంక్ చేస్తాం. అర్థం కాదు. అరే నీకు తెలియదా నేను బిజీ పేషెంట్? ప్రాంక్ చేస్తాం. నేను లో బీపీ, నీకు తెలియదా? రోజు తెలుసు, గోళీలు అందుకే వేస్తావా? నేను లో బీపీ, గోళీలు నేను లో బీపీ, నేను లో బీపీ. నిజంగానే కాలమే పడితే నేను చెప్పలే మా డాడీ వచ్చాడు, ఏం కదా? అంటే నువ్వు ఒకడే వస్తావు. అమ్మా నువ్వు అది గంట చేసే ఫస్ట్ ఆ కోపం మొత్తం నా మీద ఉన్నావు. సో గాయ్స్ చూసి కదా బ్యాంక్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ అరే ఏం ప్రాంక్ రా నాయన, జర్రసే పొమ్మని అమ్మ. డాడీ పెళ్లి చేసుకుంటూ వదిలేసి వెళ్ళిపోతావు డాడీ. ఇప్పుడు ఒప్పుకుంటాను. నీకు నిజంగా ఇష్టం అయితే నాకు చెప్తే వాళ్ళ ఇంట్లో ఎవ్వరు వద్దన్నా సరే నేను దగ్గరుండి చేస్తా. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఇష్టం ఉంటే పేరెంట్స్ ఒప్పించి చేసుకోండి, వాళ్ళని బాధ పెట్టొద్దు సార్. మంచి మెసేజ్ అంకుల్, ఒక మంచి మెసేజ్, చాలా మంచి అది అందరికి ఎప్పుడు అందరికి అర్థమవుతుంది కాదు ఇక్కడ. సో గైస్ నాకు తెలుసు నా బిడ్డ అట్లా చేయదని, కానీ ఆవేశం ఆడపిల్ల దండలు గిండలు ఇవన్నీ పెళ్లి ఫోటో వాట్సాప్ లో పెట్టిరు. అలా బైక్ అయిపోయిందా ఇంకా అయిపోయిందంటే ఏమైపోయింది నాకు అర్థం కాలేదు. భరత్ మా డాడీ గ్రాండ్ గా చేస్తాడు మా. బరాత్ తీయండి. అదేమైనా ఉంటే మేము ముందే చెప్తాము. మా ఇంట్లో ఇగో నిజం చెప్పాలంటే ఆ ఇంట్లో మస్తు సపోర్టివ్, మా ఇంట్లో మస్తు సపోర్టివ్. నేనేమంటున్నా గైస్, ప్రేమించే పిల్లలందరికీ ఆడపిల్లలకు మగ పిల్లలకు చెప్తున్నా, మీరు పుట్టినప్పటి నుంచి మీరు పెరిగేంత దాకా మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బతారు, మీ కోరికను మాత్రం కాదనరు. కాకపోతే పేరెంట్స్కి చెప్పండి, కష్టమో నష్టమో ఫస్ట్ ప్రేమించుకునేంత ధైర్యం ఉన్నప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు పేరెంట్స్ నొప్పియాల. మీరు ఫస్ట్ సెటిల్ అవ్వండి లైఫ్ లో. మీరు ఫస్ట్ సెటిల్ అయిపోయి మీరు పెళ్లి చేసుకొని మంచిగా ఉంటే మేమే సంతోషిస్తాం. ఏదో జస్ట్ క్షణకాలిక ఆవేశంలో పెళ్లిళ్ళు చేసుకొని 2 నెలలకు 3 నెలలకు చాలా మందిని చూస్తున్నాం. ఏం భయ, చాలా మందిని చూసి వదిలేస్తున్నాము, డైవర్స్ అవుతున్నాయి, సూసైడ్లు అవుతున్నాయి. దయచేసి మీ అందరికీ అనిల్ మైకేల్ 11 ఛానల్ ద్వారా ప్లస్ నా మీద ప్రాంక్ చేస్తే చేసిరు, కానీ నేనేం తప్పు పట్టుకుంటలేను, కానీ రియాక్ట్ అయినా, కానీ పేరెంట్స్ మాత్రం ఒప్పించి చేసుకోండి. ఏదైనా కథలు ఉంటే చెప్పండి, లేకపోతే ఇంకొక మంచి స్టేజ్ వచ్చిన తర్వాత మేమే చెప్తాం. ఓకేనా? మీకైనా అండ్ ఇంకోటి గైస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మా డాడీని రివీల్ చేయలేదు కదా. సో గైస్ మీకు ఎవరు తెలియదు, మా డాడీని కూడా రాబోయే వీడియోస్లలో మా డాడీని దింపుతున్నాను అనమాట. ఇక గైస్ మా డాడీని దింపుతున్నా, ఇక మీరే సపోర్ట్ చేయాలా. సో ఇంతే. ఇంకా ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పండి. ఏమనిపించుడు నీ అనిపించాడు ఆగిపోయింది, హార్ట్ బీట్ ఆగినంత పని అయిపోయింది. పరిచయం అయితే నేను ఈడ లేదు కదా, నేను ఎందుకు పోతావు? ఎప్పుడు ఎగురుతాడు, సైలెంట్ ఉన్నాడు, ఏందని అర్థమవుతాను. ఫస్ట్ దుమ్మైంది ఇట్లా మళ్ళీ ఇట్లా చూసిన మా డాడీ మస్తు సీరియస్. ఇక గుంజేసింది, ఇగో గుంజేసింది, పులదన్న మొత్తం గుంజేసింది. అది కనుక నిజం అయితే రాయి ఎత్తేసి పెట్టని. మీకు అందరికి తెలిసినట్టుంది, ఇంకా మేము మొత్తం ప్రాంక్ చేస్తున్నామని రెడీగా మేము షెడ్యూల్ మొత్తం పెట్టుకున్నాం. కాకపోతే ఏంటంటే అన్నయ్య చెప్పింది కూడా కరెక్టే, మీరు ఒప్పించుకోండి, మమ్మీ డాడీ కానీ అందరికి ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే రేపటి దినం ఏమవుతుందంటే
మనం పోతున్న ఒకవేళ ఒక తప్పు అడుగు వెనక పడ్డాం అనుకో దానికి చాలా ఫ్యామిలీ కొలాప్స్ అవుతాయి అది చిన్న మీరు చేసే చిన్న తప్పు వల్ల మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్యామిలీ కానీ కొలాప్స్ అయిపోతాయి. వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి సంపాదించుకున్న పరువు మర్యాదలు మీరు అవి పెంచకున్నా పర్లేదు కానీ తీయకండి. ఆగండి, వెయిట్ చేయండి ఒప్పుకునేంత వరకు. ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు, ఓకేనా? ఏం లేదు ఫస్ట్ కష్టపడండి, మంచిగా సెటిల్ అయిన తర్వాత వాళ్ళే చేస్తారు, మంచిగా ఇంకోటి ఏంటంటే మనం- ఉండే అన్ని సెట్ అయి ఉంటాయి. ఏ తండ్రి అయినా బిడ్డ ఎవరితో సంతోషంగా ఉంటుందో చూసే చేస్తారు అంతే. బాబు. మనకి చిన్న చిన్న కావాలంటేనే ఇప్పిస్తారు, అలాంటివి మన లైఫ్ గురించి ఇంకెంత ఆలోచిస్తారు. మనసు ఎవరి లేదు అదే అది మంచిగా మనం చిన్న చిన్నవి కావాలంటేనే వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసి తీసుకొచ్చి ఇస్తారు, అలాంటివి మన లైఫ్ విషయంలో ఇంకెంత ఆలోచిస్తారు. అవును. సో వాళ్ళ డిసిజన్ ఎప్పుడు బెస్ట్ ఉంటుంది. అంతే. మెసేజ్ అన్నమాట. సో ఇది నెగిటివ్ గా తీసుకోకండి, పాజిటివ్ గా తీసుకోండి, అందరూ కొంచెం చేంజ్ చేయండి. సో అదనమాట. కానీ గైస్ ప్రాంక్ ఇది మాత్రం వేరే లెవెల్లో ఉంది. నేను ఏ రకంగా ఇప్పుడు నేను రివీల్ చేయను, నేను ఏ రకంగా చేస్తా అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా. అది అంటే మీరు రివెంజ్ తీసుకుంటారు అంతే అది మరి. రివెంజా లేదంటే లేకపోతే మన ఆడి రేంజా? అంతే మరి. అరే పోరా భయ్, అవన్నీ నీకు ఒక ముచ్చట చెప్పాలా, మీరు ఎంత మంది కూడా ఇప్పుడు నేను ఒక 100 మందిని వేసుకొని వచ్చిన నా బిడ్డ నాకు ఆయనే కావాలంటే మూసుకొని పోవాలా. నా బిడ్డ నా సడినాక నీకు బలాలు కండలు ఏం చేస్తావురా? మంచిగా నా బిడ్డ నా సైడ్ ఉన్నాక నువ్వు పోయి లెక్క పెట్టుకుంటావు. మంచి మనసు కాదు, లేదు, మా డాడీ వద్దురా. ఏ ఆడపిల్ల కన్నా కూడా ఫస్ట్ తండ్రి, అంతే. తర్వాత భర్త. ఫస్ట్ పేరెంట్స్, దాని తర్వాత ఎవరికైనా అంతే, ఎవరికైనా అంతే, అట్లా బాయ్స్ ఉండాలి. కైనా గర్ల్స్ కైనా అట్లనే ఉండాలా. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లాస్ట్ వీడియో 1 million కొట్టింది. అండ్ ఈ వీడియో కూడా ఎట్లా అనిపించిందో కమెంట్స్ మొత్తం నింపేరు, మీకు ఎట్లా అనిపించిందో. అండ్ మా డాడీ నెక్స్ట్ వీడియో తొందరలో వస్తుంది. మా డాడీ కూడా ఈ వీడియో నేను కూడా వెయిటింగ్ అదే అలా డాడీ కోసమే. నేను నేను ఏం కూడా. చేస్తానో డాడీ వచ్చినాక చేసి చూపిస్తాను. ఈవెన్ నేను కూడా వెయిటింగ్. చలో గైస్, బై బై. బాయ్.